డ్రగ్స్ గంజాయి రాష్ట్రంగా మార్చేస్తారని విమర్శించారు. ఓటమితో మత్తి భ్రమించి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం అని మాట్లాడుతున్నావు అంటూ ప్రశ్నించారు. శాంతి భద్రతల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదన్నారు. 5 ఏళ్లలో అనేక దుర్మార్గపు పనులు చేసి రాజకీయ ఉనికి కోసం మాట్లాడుతున్నావు. బాబాయిని అతి కిరాతకంగా హత్య చేస్తే న్యాయం చేయలేదని విమర్శించారు. ఇప్పుడు రాష్ట్రపతి పాలన కావాలంటూ ఏ మొహం పెట్టుకుని డిమాండ్ చేస్తున్నావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. ధృతరాష్ట్రుడి పాలన, దుర్మార్గుడి పాలన, కళ్ళుండి కబోదిలా పరిపాలించిన నువ్వు, అధికారం నెత్తికెక్కి అహంకారంతో పరిపాలన చేసిన నువ్వు ఈరోజు ప్రజాస్వామ్య పాలన గురించి మాట్లాడుతున్నావా? అసలు రాష్ట్ర అసెంబ్లీని ఎగ్గొట్టడానికి, శాసనసభని అగౌరవపరచడానికి ఢిల్లీ నెపంతో ఏం జరిగిందని చెప్పి రాష్ట్రపతి పాలన డిమాండ్ చేస్తా ఉన్నావు? ఏం జరిగిందని చెప్పి ఢిల్లీలో ధర్నా చేస్తా ఉన్నావు? నీ ఇంట్లో నీ బాబాయిని అతి కిరాతకంగా హత్య చేస్తే నువ్వు, నీ కుటుంబం, అవినాష్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి అందరూ కలిసి పథకం ప్రకారం హత్య చేసి 2019లో ఎన్నికల ముందు నారాసుర రక్త చరిత్ర సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి మాట్లాడిన నువ్వు అధికారంలోకి వస్తానే సిబిఐ ఎంక్వైరీని వద్దని చెప్పి హైకోర్టుకి లేకెందుకు రాశావు? నీ ఇంట్లో ఎందుకు న్యాయం చేయలేకపోయావు? నీ చెల్లెలు దేశం మొత్తం, సునీతారెడ్డి గారు దేశం మొత్తం న్యాయం కోసం రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి న్యాయం చేయలేని నువ్వు ఈరోజు రాష్ట్రపతి పాలన, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన గురించి మాట్లాడుతూ ఉన్నావా? ఒక్కసారి 5 సంవత్సరాలని పునఃసమీక్షించు జగన్మోహన్ రెడ్డి. నీ దుర్మార్గమైనటువంటి పాలన, నీ చాతగాని పాలన, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా, లా అండ్ ఆర్డర్ లేనటువంటి పరిస్థితి, అసలు వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఒక నియంతవి నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావా? నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నావా? నువ్వు రాష్ట్రపతి పాలన గురించి మాట్లాడుతున్నావా? అధికారం కోల్పోతానే కనీసం 60 రోజులు కూడా ఓపిక పట్టలేని నువ్వు అసత్యాలు, అబద్ధాలు సాక్షిలో నీ నోటి నుంచి వచ్చింది. అక్కడికి హత్య జరిగింది, రషీద్ అనే యువకుడిని చంపేశారు, అతని ప్రత్యర్థులు, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించే విధానం ఏంటి జగన్మోహన్ రెడ్డి? కొడుకుని పోగొట్టుకున్న తల్లి దగ్గర, కుటుంబ సభ్యుని పోగొట్టుకున్న కుటుంబ సభ్యుల దగ్గర ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడతావా? అసలు నువ్వు మనిషివేనా అని ఒక అనుమానం వస్తుంది జగన్మోహన్ రెడ్డి. వ్యక్తిని కోల్పోయిన కుటుంబం దగ్గర, చనిపోయిన కుటుంబం దగ్గర రాజకీయాలు మాట్లాడుతున్నావంటే నువ్వు మనిషివేనా అని చెప్పి నేను సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఏ రకంగా ఓదార్పునిచ్చావు? కనీసం ఆ కుటుంబం, పేద కుటుంబానికి ఏదో చనిపోయాడు, హత్య చేశారు, గంజాయి మత్తులో చేశారు, అది నీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రజలు మాట్లాడుతున్నారు. గతంలో ఉన్న పాత కక్షల నేపథ్యంలోనే గొడవ జరిగింది, హత్య గావించబడ్డాడు రషీద్ అనే యువకుడు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడతారు. నీ మాజీ ఎమ్మెల్యే కూడా మాట్లాడుతున్నాడు. అయినా నీకు శవం కావాలి, నీకు రాజకీయం చేసుకోవడానికి రాక్షస క్రీడ కోసం ఒక వేదిక కావాలి. ఆ కుటుంబం దగ్గరికి పోయావు, కనీసం 10,000 రూపాయలు ఇచ్చావా ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి? ₹1 ఇచ్చావా ఆ కుటుంబానికి? నీ మీడియా షో కోసం, నీ రాజకీయ ఉనికి కోసం ఆ శవాన్ని అడ్డం పెట్టుకోవడం తప్ప ఆ కుటుంబానికి నీ రాక వల్ల ఒరిగిందేంటి? నేను తీసుకెళ్ళా తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా, చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, నారా లోకేష్ గారు ప్రధాన కార్యదర్శిగా, నువ్వు చంపించిన, నీ ఎమ్మెల్సీతో చంపించిన కుటుంబానికి బాసటగా నిలబడి 5 లక్షల రూపాయలు నేను తీసుకెళ్ళా. నీ ఎమ్మెల్యే ఇచ్చి ఆ కుటుంబానికి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇస్తే, నీ ఎమ్మెల్యే వల్ల ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి 30 లక్షల రూపాయలు నారా లోకేష్ గారు వచ్చి తాకట్లో ఉన్న ఇంటిని విడదీసి ఆ కుటుంబ సభ్యులకి ఆర్థిక భరోసా కల్పిస్తూ సహకరించడం జరిగింది. రేపల్లె రైల్వే స్టేషన్లో అత్యాచారానికి గురైతే నిండు గర్భిణి ఒంగోలు హాస్పిటల్లో పరామర్శించి ఆ కుటుంబ సభ్యులకి చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల రూపాయలు ఇస్తే ఆ 2 లక్షల రూపాయలు నేను తీసుకెళ్ళి ఆ కుటుంబానికి ఇచ్చా. నువ్వేమిచ్చావు? పార్టీ అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, పులివెందుల శాసనసభ్యుడిగా ఆ కుటుంబానికి ఏమిచ్చావు? కేవలం నీ రాజకీయ ఉనికి కోసం, కేవలం నీ ప్రస్థానాన్ని మొదలు పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారిని ప్రజల్లో చులకన చేయాలి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద అప్రతిష్ట పాలు చేయాలి, బురద జల్లాలి. ఇది తప్ప నీ రాక వల్ల ఆ కుటుంబానికి ఒరిగిందేముంది?
గంజాయి మత్తులో జరిగినటువంటి హత్యను కూడా రాజకీయ హత్యగా ప్రేరేపిస్తూ ఇంతటి దుర్మార్గంగా వ్యవహరిస్తున్న నీకు, ఇంతటి దుర్మార్గంగా కనీసం ప్రజలు తిరస్కరించి 2 మాసాలు కూడా కాలే, ప్రజలు బహిష్కరించి, ప్రజలు నువ్వు వద్దు అని చెప్పి అసహించుకొని 2 నెలలు కాకముందే నీ రాక్షస క్రీడ. గతంలో తమరు బయటికి రావాలంటే ఎంత ఘోరాలు నేరాలు జరిగినా బయటికి రాని నువ్వు ఒకవేళ వస్తే కొన్ని వందల సంవత్సరాల నుంచి సంవత్సరాల తరబడి 30 ఏళ్ళ 40 ఏళ్ళ చెట్లున్నా చెట్లను నరికేయాలి, ప్రజలు చూడకుండా పరదాలు కట్టాలి, హెలికాప్టర్లో పైన పోతే కింద ట్రాఫిక్ని బంద్ చేయాలి. ఇంత అధికార మదంతో ఉన్న నువ్వు ఒక గంజాయి మత్తులో హత్య జరిగితే బెంగళూరు నుంచి హుటాహుటిన వచ్చి ఆ కుటుంబం దగ్గరికి పోయి నీచ రాజకీయాలు చేయడానికి వేదికగా దాన్ని వాడుకున్నావు తప్ప ఆ కుటుంబానికి కానీ నీ వల్ల ఒరిగిందేమని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రక్షాళన నీ ఇంటి నుంచి మొదలుపెట్టు, ప్రక్షాళన నీ నీచ హత్య రాజకీయాలకు వేదికైన పులివెందల ఇంటి నుంచి ప్రక్షాళన చేయి. వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్ళని చట్టాన్ని గౌరవించి లొంగిపోయేలా నీ తమ్ముడితో ఎంపీకి రాజీనామా చేసి జైలుకు పంపించు. సిబిఐ స్పష్టంగా చెప్పింది, ఆధారాలతో సహా చెప్పింది. అయినా సిగ్గు లేకుండా ఇంకా నువ్వు ఏదో కొన్ని ఫోటోల్ని చూపిస్తాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ వినుగొండ మాజీ ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఫోటోల్ని, వినుగొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి భార్య ఫంక్షన్లో ఉన్నటువంటి ఫోటోల్ని, వివేకానంద రెడ్డిని హత్య చేసిన వ్యక్తులు, జైల్లో ఉన్న వ్యక్తులు, నీతో సహా, నీ ఎంపీతో సహా, మీ భార్య శ్రీమతి భారతిరెడ్డి గారితో సహా ఫోటోలు అన్నీ పేపర్లలోనే వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి దానికేం సమాధానం చెప్తావు? ఒక రాజకీయ నాయకుడి దగ్గర ఫోటోలు తీసుకుంటే ఆ ఫోటోని మీడియాకు చూపిస్తానవే. జైల్లో ఉన్నవాళ్ళు, బెయిల్పై విడుదలైన వాళ్ళు, ఎంపీ అవినాష్ రెడ్డి గారి దగ్గర, మీ దగ్గర, శ్రీమతి భారతిరెడ్డి గారి దగ్గర, తర్వాత అవినాష్ రెడ్డి తండ్రి దగ్గర ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. సాక్షాత్తు సునీతారెడ్డి గారు వాట్సాప్ చాట్ని బయటపెట్టడం జరిగింది. హత్య జరిగినటువంటి సమయంలో అక్కడ హత్య చేసిన వాళ్ళకి ఎంపీ అవినాష్ రెడ్డి గారికి మధ్య జరిగిన సంభాషణల్ని, వాట్సాప్ చాట్లని బహిర్గతం చేస్తే కనీసం మందలించలేని నువ్వు నీ ఎమ్మెల్యేలని మందలించలే, ఎమ్మెల్సీలని మందలించలే. మా మరణానికి కారణం ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులని చెప్పి లేఖలు రాసిపెట్టి చనిపోతే కూడా నోరు మెదపని, సమీక్షించని, కనీసం మీడియాలో సానుభూతి చెప్పని, ఆ సంఘటనని ఖండించని నువ్వు ఈరోజు రాజకీయ ఉనికి కోసం నీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు నిన్ను వదిలేసిపోతా ఉన్నారు, ఎంపీలు వదిలేసిపోతా ఉన్నారు, రాజ్యసభ సభ్యులు వదిలేసిపోతా ఉన్నారు. దీన్ని కాపాడుకోవడం కోసం ఢిల్లీలో ధర్నా. దేనికోసం చేస్తావు ఢిల్లీలో ధర్నా? నీ పరిపాలన 5 సంవత్సరాలు ఢిల్లీలో ధర్నా చేయాలి ప్రజలు, బాధితులు. నీ అసమర్థ పాలనలో, నీ ప్రజా వ్యతిరేక పాలనలో, రాష్ట్రపతి పాలన అని మాట్లాడడానికి ఏం జరిగిందని చెప్పేసి ఎందుకంత నీ గతంలో మాజీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉంటే జీర్ణించుకోలేకపోతేవి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే జీర్ణించుకోలేకపోతేవి. అంటే నువ్వు తప్ప ఇంకెవరు ముఖ్యమంత్రిగా ఉండకూడదా? ఈ రాష్ట్రం నీ అబ్బ జాగీరా? ప్రజలు బహిష్కరించినారు నిన్ను, పార్టీలు కాదు. నిండు సభలో మాజీ ముఖ్యమంత్రి గారి కుటుంబం గురించి నీచంగా మాట్లాడితే రాక్షసానందం పొందిన నువ్వు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నావంటే ఇంతకంటే అవివేకం, దయ్యాలు, రాక్షసులు వేదాలు వల్లించిన దానికంటే దారుణం. జగన్మోహన్ రెడ్డి, నీ నోటి నుంచి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అనే పదాలు రావడం. అసలు వినుగొండ సంఘటన తర్వాత నిన్ను మనిషిగా అనుకునేవాళ్ళు కనీసం ప్రజలు సైకో అనే పేరు పెట్టారు. అంతకంటే పెద్ద పేరు పెట్టినా కూడా దానికి కూడా అర్హుడివే నువ్వు. కుటుంబం చనిపోయి బాధల్లో వాళ్ళు ఉంటే ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుతున్నావు అంటే నీకంటే నీచుడు ఎవరైనా ఈ భూమి మీద ఉంటారా? జగన్మోహన్ రెడ్డి, చనిపోయిన కుటుంబం దగ్గర వ్యవహరించే వ్యవహారం ఇది. శవాన్ని చూస్తే నవ్వుతావు, వాళ్ళు ఏడుస్తా అంటే నీకు అదేదో మహేష్ బాబు సినిమాలో విలన్ లాగా చనిపోయి మనుషులు ఏడుస్తా అంటే విలన్ వెనక నుంచి రాక్షసానందం పొంది ఆనందాన్ని వ్యక్తపరుస్తూ నవ్వుతూ ఉంటాడు. అంతకంటే సైకోగా తయారైపోయావు జగన్మోహన్ రెడ్డి. పద్ధతి మార్చుకో. ప్రజలు 11 స్థానాలకి పరిమితం చేశారు, అది కూడా లేకుండా రాష్ట్రం నుంచి తరిమి కొట్టించుకునే రోజుల్ని తెచ్చుకోవద్దు జగన్మోహన్ రెడ్డి.
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారికి మాజీ సీఎంలకి ఎంత భద్రత ఉందో అంతే భద్రత ఉంది. ఆయన ప్రతిపక్ష నేత కాదు, శాసనసభ్యుడు, ఇంకా నాకంటే ఎక్కువ భద్రతే ఉంటుంది. నేను చర్యకు ప్రతి చర్య ఉంటుంది. అయినా చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఆయనకి ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని హరించేటువంటి వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి లాగా దుర్మార్గంగా వ్యక్తిని హింసించి ఆనందం పొందాలనుకునే వ్యక్తి కాదు. కాబట్టి ఆయన భద్రత కానీ ఆయన విషయాలు కానీ ఆయనకి ఏవైతే దక్కల్లో భద్రత విషయంలో అవన్నీ చంద్రబాబు గారు ఖచ్చితంగా సమీక్షిస్తారు, ఆయనకు అవకాశం కల్పిస్తారు. వినుకొండ పర్యటనలో అడుగడుగున అడ్డుకోలే. అధికార మదంతో అహంకారంతో జీవో నెంబర్ 1 తెచ్చి అసలు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా వ్యవహరించిందే జగన్మోహన్ రెడ్డి. అతని పరిపాలన గురించి అతను మర్చిపోయినాడు. అంటే పరిపాలన గమనించినట్లు లేడు జగన్మోహన్ రెడ్డి. జీవో నెంబర్ 1 తెచ్చి అసలు ప్రజా గొంతుకని మీడియాని అణిచివేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడదాని అంతకంటే దారుణం ఏం లేదు.